జాన్వీ కపూర్ ప్రస్తుతం పుష్ప 2 కోసం మాట్లాడిన మాటలు అండగా నిలబడిన తీరుకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎందుకు ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ తో పోల్చి మన చిత్రాల్ని తక్కువ చేస్తారు? పుష్ప 2 మన సినిమా అంటూ ఇంటర్ స్టెల్లార్ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించింది. మొత్తం ఐమాక్స్ స్క్రీన్లన్నీ కూడా పుష్ప 2 కి కేటాయించారని కొందరు హాలీవుడ్ మూవీ లవర్స్ హట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్ స్టెల్లార్ విడుదల చేయనివ్వలేదని పుష్ప 2 కి స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్లు ఫీల్ అయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి? మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంతో బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుంది అంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్ల గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ జవాన్, త్రిబుల్ ఆర్ వంటి రికార్డులను లేపేసింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు. పుష్ప 2కి రెండో రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ డ్రాప్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్ బుకింగ్స్ అంటూ నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. మరి రెండో రోజు కనీసం 100 కోట్లు గ్రాస్ రాబడుతుందా లేదా అని అనుకుంటున్నారు. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశీ రీసెంట్ గా రానా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే.